ఆ మైన్లలో కూడా మహిళలను పనిచేసే విధంగా ఈరోజు చట్టంలో మార్పు తీసుకొచ్చాం. ఇంతకుముందు అవకాశం లేకుండేది కాదు. నైట్ షిఫ్ట్లలో కూడా ఈరోజు మహిళలకు స్వేచ్ఛ ఇచ్చాం పని చేసుకునే విధంగా. ఈరోజు మీరు హైటెక్ సిటీకి వెళ్తే, ఐటీ సెంటర్స్కి వెళ్తే లక్షల మంది, మన హైదరాబాద్లోనే లక్షల మంది అమ్మాయిలు పనిచేస్తూ ఉంటారు, లక్షల మంది. వాళ్ళు ఈరోజు మరి అన్ని రకాలుగా మహిళలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు మనం కూడా మన కాళ్ళ మీద నిలబడాలి. ప్రతి న్యాయపరి అవసరం ఉంటే అత్తనో భర్తనో తల్లినో తండ్రినో అడగద్దు. చిన్న చిన్న ఖర్చులకు మనమే సంపాదించుకోవాలి. అందుకే నరేంద్ర మోడీ గారు ఈ స్కిల్ సెంటర్స్ ద్వారా ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఏదైతే ఇంతకుముందు కావ్య గారు చెప్పారు, మీరు నేర్చుకున్న తర్వాత వదిలేయకూడదు. చిన్న చిన్నగా పనులు మొదలు పెట్టాలి. బ్యాంకులో నుంచి లోన్లు కావాలంటే అడగండి, లోన్లు ఇప్పించే బాధ్యత నాకు. చిన్న పనులకు ఏం చేసుకుంటారు? బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటారా, స్టిచ్చింగ్ సెంటర్ పెట్టుకుంటారా, ఇతర సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ చేసుకుంటారా? ఏది చేసుకున్నా కూడా తప్పకుండా నేను మన అందరి తరఫున మీకు సహాయ సహకారాలు అందిస్తాను. మీరు మీ కాళ్ళ మీద నిలబడాలి. ఈరోజు మనం అనేక సెంటర్స్, ఇంకా మీకు ఇంతకుముందు చెప్పారు డైరెక్టర్ గారు, గవర్నమెంట్ తరఫున కూడా కొన్ని, ఇదేమో ఇది గవర్నమెంట్ తరఫున కాదు, ఇది వ్యక్తిగతంగా నేను చేస్తున్నటువంటి స్కిల్లింగ్. ఇవన్నీ గవర్నమెంట్ తరఫున కూడా చాలా రకాలుగా స్కిల్లింగ్ సెంటర్స్ ఉంటాయి. అందులో కూడా మీరు ఏదైనా కావాలన్నా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. మీరు చెప్పండి, మీ బస్తీలలో కమ్యూనిటీ హాల్ ఉండి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ఏ ట్రైనింగ్ అయినా ఇస్తాం. ఏ ట్రైనింగ్ అయినా. రమాదేవి గారు కింద ఉండిపోయారు. రమాదేవి గారు చాలా అద్భుతంగా అనేక సంవత్సరాలుగా శిక్షణ ఇచ్చి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా మీరు కూడా మరి ఆ రకంగా శిక్షణ పొంది మరి మనము లాభపడాలి. ఏదో నేను ట్రైనింగ్ ఇస్తున్నా కాబట్టి, మధ్యాహ్నం టైం ఏం లేదు కాబట్టి, మంచి సీరియల్స్ వస్తలేవు కాబట్టి కనీసం ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకుంటే లాభం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీ కాళ్ళ మీద నిలబడే విధంగా మీరు కార్యక్రమాలు రూపకల్పన చేసుకోండి. అన్ని రకాలుగా మేము అవకాశం ఇస్తాం, అన్ని రకాలుగా అండగా ఉంటాం. కాబట్టి మీరు దయచేసి ఈ విషయం పైన మీరు ఆలోచన చేసి, ఇంకా మీ బస్తీలలో ఇంకేదైనా ట్రైనింగ్ కావాలండి, మాకు ఈ ట్రైనింగ్ కాదు, ఈ ట్రైనింగే పెట్టండి, జూట్ బ్యాగులు కాదు, ఇంకేదైనా కంప్యూటర్ పెట్టండి, ఏ ట్రైనింగ్ అయినా ఇవ్వడానికి మేము సిద్ధం. కానీ కమ్యూనిటీ హాల్ మేము కూడా మాట్లాడతాం, మీరు కూడా లోకల్గా అక్కడ ఉన్నటువంటి బస్తీలో ఉన్నటువంటి బస్తీ కమిటీల మీద ఒత్తిడి తెచ్చి బెదిరియాల. ఎందుకంటే ఈరోజు నేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తే తాళాలు వేసి పెడతాను. దాంట్లో ఏదో సంవత్సరానికి ఒక ఫంక్షన్ చేస్తారు. మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీటింగ్ పెట్టుకుంటామంటే ఇవ్వరు, ట్రైనింగ్ పెట్టుకుంటామంటే ఇవ్వరు. కాబట్టి నేను మహిళలందరినీ కోరుతా ఉన్నాను, మీరు బస్తీలలో ఐక్యమత్యంతో ఆ కమ్యూనిటీ హాల్ మహిళలకు ఉపయోగపడే విధంగా ఎవరున్నా, ఏ పార్టీ వాడు ఉన్నా కూడా, బస్తీ పెద్ద మనుషులు ఎవరున్నా కూడా వాళ్ళ మీద కొట్లాడి ఆ బస్తీలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్, ఆ బస్తీలో ఉన్నటువంటి మహిళలకు ఉపయోగపడే విధంగా మీరు గట్టిగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలని నేను ఈ సందర్భంగా పనిచేస్తున్నాను. ఆ సెంటర్లలో మీకు ఏం కావాలంటే అది మీరు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయండి. మీరు చాలామంది మరి ఇంట్లో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సమయం ఇచ్చి శిక్షణ తీసుకొని ఈరోజు పూర్తి చేసుకొని సర్టిఫికెట్ తీసుకుంటున్నారు. మీ అందరికీ నా తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. మనకు తెలుసు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎప్పుడు ప్రారంభమై, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రారంభించాం. ఆ రోజు ఎంత ఇచ్చేది లోను? 50,000, 60,000, 70,000 ఆ రోజు ఇచ్చేది. ఈరోజు ఎంత ఇస్తున్నామో నా మ్యాక్సిమము మోడీ గారు వచ్చిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్కొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూపు 20 lakhs రూపీస్ లోను 20 lakhs బ్యాంకులో ఇస్తుంది. మీరు బాగా కట్టుకుంటూ పోతే, డిఫాల్టర్ లేకుండా ఉన్నట్లయితే మేము ఈరోజు 20 lakhs ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మోడీ గారు చెప్పారు, మీరు 20 lakhs ఉపయోగించుకోండి, దాన్ని నేను 50 లక్షలు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, 50 లక్షల వరకు కూడా ఇస్తాను. కానీ అది మన మీద ఉన్నది. మనం బాగా కొట్లాడు పెట్టుకోకుండా, గొడవలు పెట్టుకోకుండా,
మనం అందరం కూడా ఐక్యమత్యంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెయింటైన్ చేసుకుంటూ లోన్ తీసుకొని డిఫాల్ట్ లేకుండా రీపేమెంట్ చేస్తే బ్యాంకులకు ఇప్పుడు 20 lakhs నుంచి ఎంత పెంచడానికైనా సిద్ధంగా. కాబట్టి బ్యాంకులు అనేటివి మన కోసం, బ్యాంకులు ఎవరో పెద్ద పెద్ద ధనవంతుల కోసమే కాదు, సాధారణ మహిళలకు సాధారణ కుటుంబాలకు కూడా లాభపడాలనేది నరేంద్ర మోడీ గారు ఆలోచన. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎంతసేపు పేదవాళ్ళ గురించి ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఆయన ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళ తండ్రి ఒక రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మేటోడు నరేంద్ర మోడీ గారి తండ్రి. ఈయన కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తండ్రికి సహాయపడ్డాడు. అటువంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఆయనకి ఇంతవరకు ఆస్తులు లేవు, ఇల్లు లేదు. ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయనకు కుటుంబ సభ్యులు అంటే ఎవరంటే మీరందరూ ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందే కుటుంబ సభ్యులు. ఆస్తులు లేవు, ఏమి లేవు. అటువంటి అంకిత భావంతో దేశం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి అయ్యారు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు, పేదల గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. పేద ప్రజలందరూ కూడా గత 7-8 సంవత్సరాలుగా అందరికీ ఈరోజు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు, 5 కేజీల బియ్యం. పేద ప్రజలందరికీ ఉద్యోగ కింద సిలిండర్స్ ఇస్తున్నారు. ఏ ఒక్కరు కూడా కట్టెల పొయ్యో గ్యాస్ పొయ్యో లేక మనం కిరోసిన్ పొయ్యో ఉండొద్దు, అందరూ కూడా గ్యాస్లో వంట చేసుకోవాలి. అందరికీ